ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. మంత్రుల సబ్ కమిటీలో చర్చించిన వివరాల్ని సీఎం రేవంత్ కు భట్టి వివరించనున్నారు. రైతు భరోసా పథకానికి సూచించిన సబ్ కమిటీ విధి విధానాలేంటి, ఎంతమంది ఈ పథకం పరిధిలోకి రానున్నారు, పథకం కండిషన్స్ ఏంటి, తమ కమిటీ ఈ పథకంపై ఏం తేల్చింది, తాము ఎలాంటి సిఫార్సులు ఇచ్చామో వంటి అంశాలు సీఎం రేవంత్ కి భట్టి విక్రమార్క వివరించనున్నారు. మరోవైపు తమ సిఫార్సులపై శనివారం జరిగే కేబినెట్ సమావేశం తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. తమ సిఫార్సులను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని, కేబినెట్లో చర్చించి పథకం అమలు కోసం స్పష్టమైన ఆదేశాలు ఇస్తారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ లో అందిస్తారు. కరుణాకర్, ధనలక్ష్మి, రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కసరత్తు దాదాపు పూర్తయిందని చెప్పవచ్చు. మనం చూసాం నిన్న సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయింది. దాదాపు 6 నెలల నుంచి చేస్తున్న కసరత్తుకు నిన్న తుది రూపు ఇచ్చారని చెప్పవచ్చు. మొత్తానికి పంటలు పండించే అంటే ఏవైతే సాగు చేసే భూములన్నింటికీ కూడా రైతు భరోసా చెల్లించాలని చెప్పి నిన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే సీలింగ్ పెట్టే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ రూపొందించిన ఈ నివేదికను నేరుగా మంత్రివర్గ సమావేశంలో పెట్టనున్నారు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ రూపొందించిన విధి విధానాలు, నిబంధనలకు ఏ మేరకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదిస్తుంది, అందులో ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారని కొంత ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి కేబినెట్ సబ్ కమిటీలో కొన్ని కీలక అంశాలపై చర్చ జరిగింది. అందులో పంటలు పండించే భూములన్నింటికీ రైతు భరోసా చెల్లించడంతో పాటు రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5 నుంచి 7 తారీఖు వరకు మొత్తం 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. డిక్లరేషన్ తీసుకున్న తర్వాత సంక్రాంతి కానుకగా 14వ తేదీ నుంచి, ఈ నెల 14వ తేదీ నుంచి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి సుదీర్ఘంగా దాదాపు 6 నెలల పాటు కేబినెట్ సబ్ కమిటీ కసరత్తు చేసింది. నేరుగా క్షేత్రస్థాయిలో రైతుల నుంచి, వివిధ వర్గాల మేధావుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంది. ఎందుకంటే కొంత ఆంక్షలు విధించడం, లేదంటే రైతుల్లో కొంత ఫిల్టర్ చేయటం వల్ల నెగిటివిటీ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి రైతుకి రైతు భరోసా అందించే విధంగా ఏర్పాటు చేయాలి అంటూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకునే ఆలోచనలో ఉంది అని తెలుస్తోంది. దీనిపై ఏంటి క్లారిటీ? కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనర్హులకు కూడా, రైతులు కాని వారికి కూడా రైతు బంధు నిధులు ఇచ్చారు. దాదాపు అనర్హులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22,000 కోట్ల రూపాయలు వృధాగా అనర్హులకు రైతు బంధు చెల్లించారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈసారి మాత్రం అనర్హులకు కాకుండా కేవలం అర్హులైన నిజమైన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పి భావిస్తోంది. అలాగని చెప్పి సీలింగ్ పెడితే కనుక రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే పంటలు పండిస్తారో సాగు చేసే భూములన్నింటికి కూడా రైతు బంధు, రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగానే సీలింగ్ పెట్టే అంశంపై మరోసారి పునరాలోచన చేస్తుంది. ఎటు పంటలు పండించే రైతులందరికీ రైతు భరోసా ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇక సీలింగ్ పెట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయానికి నిన్న కేబినెట్ సబ్ కమిటీ వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ నివేదికను, ఈ నిబంధనలను, ఈ యొక్క విధి విధానాలన్నింటినీ కూడా రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రితో చర్చించాక కేబినెట్ దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో రైతులకు సంబంధించి పంట పొలాలు కావచ్చు, క్షేత్రాలని కూడా పర్యటించి అధికారులు ఏమన్నా డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీలోని ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మంత్రులు కూడా రైతులతో మాట్లాడడం జరిగింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన విధంగా కాకుండా అందరి పొలాలకు, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెంచర్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన పొలాలకు కావచ్చు, లేకపోతే కొండలు గుట్టలు ఉన్న పొలాలకు కూడా రైతు బంధు ఇచ్చిన పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఈసారి అలా కాకుండా కేవలం ఎవరైతే పంటలు సాగు చేస్తున్నారో, పంటలు సాగు చేసే రైతులకు ఎవరికైతే
పంటలు సాగు చేసేందుకు కావాల్సిన సాయం అవసరం ఉందో వాళ్లకు మాత్రమే, పంట పెట్టుబడి సాయం అవసరం ఉందో వాళ్లకు మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి రైతుల నుంచి కూడా చాలా మెజార్టీ అభిప్రాయాలు వ్యక్తమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు మెజార్టీ రైతులు అంటే చిన్న సన్నకారు రైతులే రాష్ట్రంలో 90% మంది ఉన్నారు. 10 ఎకరాల లోపు రైతులే 90% మంది ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పంటలు పండించే రైతులకు రైతు భరోసా ఇస్తే మెజార్టీ రైతులందరికీ కూడా రైతు బంధు సాయం అందుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఈ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించిన తర్వాతే నిన్న కేబినెట్ సబ్ కమిటీలో పూర్తి స్థాయిలో నిబంధనలను, మార్గదర్శకాలను రూపొందించారు. వాటిపై పూర్తి సమాచారం ఇంకా మీడియాకి ఇవ్వలేదు. కాబట్టి రేపు నేరుగా మంత్రివర్గ సమావేశంలో ఈ కేబినెట్ సబ్ కమిటీ రూపొందించిన నివేదికను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి సమక్షంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకొని పంటలు పండించే భూములన్నిటికీ కూడా రైతు భరోసా చెల్లించడంతో పాటు సీలింగ్ ఎంతవరకు పెడతారో దానిపై కూడా రేపు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కరుణాకర్.